వెల్కమ్ టు G3 మీడియా. కన్నేపల్లి నుంచి సారళమ్మను గద్దెపైకి తీసుకురానున్న నేపథ్యంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారళమ్మ మహాజాతరలో కీలక ఘట్టంగా భావించే ఈ కార్యక్రమానికి పూజారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గద్దెలను శుద్ధి చేస్తూ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆగమనానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల ఆచారాల ప్రకారం గద్దెల వద్ద ప్రత్యేక మంత్రోచ్చరణలు, నైవేద్యాలతో పూజలు చేపట్టారు. అమ్మవారి శక్తి గద్దెలలో ప్రతిష్ఠితమవుతుందనే విశ్వాసంతో ప్రతి ఆచారాన్ని కట్టుదిట్టంగా పాటిస్తున్నామని పూజారులు చెప్పారు. ఈ పూజల అనంతరం కన్నేపల్లి నుంచి సారళమ్మను గద్దెపైకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాద్ నగర్ మండలం. మా ఊరు నాయకులగూడెం. మేము దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడారం రావడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మరో కుంభమేళాన్ని తలపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మేడారాన్ని అభివృద్ధి చేసి తరతరాలుగా నిలిచిపోయే ఈ యొక్క తరతరాలుగా జనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క రూపుదిద్దారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఫస్ట్గా తీసుకొని అలాగే సీతక్క సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా కూడా సీతక్క మరి జనాలకి ఎటువంటి లోటుపాటు లేకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రయత్నిస్తూ అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అభివృద్ధి చేసి మరి మేము మా ఊరు నుంచి దగ్గర ఒక 500-600 మంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని కొంతమంది ఆర్టీసీ బస్సులు రావడం కూడా జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం సాగర్ వారికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఒక నాయకులగూడెం సుయాద్ నగర్ మండలం నుంచి మేము దగ్గర ఒక 300 మంది దాకా వచ్చినాం. మా గ్రామం నుండి మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అమ్మవారు ఎంతో మహిమ గలవారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆయురాగ్యాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా మళ్ళీ వచ్చిన గ్రామాలకి క్షేమంగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై సమ్మక్క తల్లి సారక్క తల్లి. నా పేరు తన్మయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగా అభివృద్ధి చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు. మంచిగా అన్ని స్పెషలిటీస్ చేశారు. అంతా జనాల కూడా మంచిగా ఉంది. మంచి సౌకర్యాలు కల్పించారు. అలాంటి రేవంత్ రెడ్డి సార్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. నేను ట్రాన్స్జెండర్ తరపున హైదరాబాద్ నుంచి తన్మయ్ని. చాలా సమ్మక్క సారలక్క జాతరను చాలా అభివృద్ధి పరిచాడు. ఇలాంటి ఇంకా ఇంకా అభివృద్ధి పరచాలని ఇంకా రావాలని అతడే కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. చాలా నా పేరు ఎర్రం కుమార్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్. మాది తొర్రూరు అండి, తొర్రూరు మండల్ గుర్తూరు. మేము 1992 నుంచి ఈ సమ్మక్క సారక్క జాతరలకు ఇచ్చేసి దేవుళ్ళని ఇద్దరిని దర్శనం చేసుకొని
మంచిగా ఆయు ఆరోగ్యాలతో వండుకుంటూ బాగపోతున్నాము. మరియు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసి వాళ్ళ పురాతనమైన శిలవాళ్ళ వాటిని అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు వారి యొక్క సమ్మక్క సారలమ్మ పుట్టుకలు, వారి యొక్క పెళ్లిళ్ళు, వారి యొక్క వారికి సంబంధించిన అన్ని ప్రజలకు తెలియజేసేటట్టు మంచిగా చేసింది గవర్నమెంట్. మాకు కూడా మంచిగా దర్శనం అయింది. మేమందరం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ సమ్మక్క సారక్క జాతరలో ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు ధన్యవాదాలు.